నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ కారపొడిని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే కమ్మకమ్మని కరివేపాకు కారం పొడి అండి. ఇలా వేడి వేడి అన్నంలో ఈ కరివేపాకు పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తర్వాత ఇష్టం ఉంటే మనం పాపడ్స్ నంచుకొని ఈ విధంగా ఇదైతే కొత్తిమీర నిమ్మకాయ మజ్జిగండి, సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా కారపొడులు చేసుకున్నప్పుడు మనం రసము అవన్నీ లేకుండా ఈ విధంగా బటర్ మిల్క్ అండి, కడుపులో చల్లగా ఉంటుందన్నమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలాంటి కారపొడులు చాలా ఉన్నాయి, నేను మీకు ఒక్కొక్కటి వీడియో పోస్ట్ చేస్తానండి. ఈరోజైతే కమ్మకమ్మని కరివేపాకు పొడిని నేను ప్రిపేర్ చేసేసానండి. కాబట్టి ఈ కరివేపాకు కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేనైతే ఒక పెద్ద కట్ట కరివేపాకును తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టి ఫ్యాన్ గాలి కిందనే ఒక 2 గంటలు ఆరబెట్టి పెట్టేశానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశానమాట. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా 1/4 టీ స్పూన్ మెంతులు వేసేసుకోవాలండి. ఈ మెంతుల్ని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. వీటిని కూడా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మంచి కలర్ అంటే దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా చింతపండు వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు కారపొడిని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నేను మీకు అవన్నీ ఒక్కొక్కటే వీడియో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇవి వేయిపోయాయి అన్నమాట. తీసి పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా ముందుగానే తీసేసుకోవాలండి, మనం తీసే లోపలే ఇంకొంచెం కలర్ వచ్చేస్తాయి. ఇప్పుడు కొద్దిగా నూనె ఉందండి, ఒక 12 ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలండి. ఇవి మీడియం సైజులో ఉన్నాయండి, ఏం కారం అని అనిపించదండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు తుంచి వేసుకున్నామంటే ఆ విత్తనాలు కూడా వేగి మనకు పొడి అనేది కమ్మగా ఉంటుందండి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, విత్తనాలు కూడా మనకు మంచి కలర్ రావాలన్నమాట. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఇది కొద్దిగా స్టీల్ ప్యాన్ కాబట్టి కొంచెం వేడి ఉంటుంది కాబట్టి కొద్దిగా ముందుగానే తీసేసుకోవాలండి. చూడండి, విత్తనాలు కూడా బాగా వేగాయి అన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి, చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఈ కరివేపాకుని వేసేసుకొని మనం నెమ్మదిగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఒక 4 నిమిషాలు టైం పడుతుందండి. ఎందుకంటే ఇది పచ్చి కరివేపాకు కదా, కొద్దిగా ఆరబెట్టినా కూడా కొద్దిగా టైం పడుతుంది. మనం ఇక్కడ పచ్చి కరివేపాకుతో అప్పటికప్పుడు ఒక 2 గంటలు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టి పొడి చేస్తున్నామండి. మనకు ఒక్కొక్కసారి అవైలబుల్ ఉండదు కాబట్టి ఎండు కరివేపాకు పొడితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొంతమందికి జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది, తర్వాత వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్లకు, కంటి చూపుకు, ఇవన్నిటికి కూడా ఈ కరివేపాకు పొడి చాలా మంచిదండి. చూడండి, ఇప్పుడు ఇది వేగిపోయింది. మనకు చల్లారిన తర్వాత బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది. హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదండి. అలాగే పాలు ఇచ్చే తల్లులకు కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఈ వేయించి పెట్టుకున్న ఈ కరివేపాకును వేసేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ పప్పులన్నీ కూడా చల్లారిపోయాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని అవి పప్పులు, తర్వాత వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసేసుకొని రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకొని మరీ కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ చూడండి, ఈ విధంగా కొద్దిగా బరుకుగా ఉండేటట్లు మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా చల్లారిపోయింది, దాన్ని కూడా వేసేసుకొని మనం కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా ఈ కరివేపాకు కారం పొడిని దంచుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అలాగని బరుకుగా కాకుండా. ఇప్పుడు ఇందులో మెయిన్ వెల్లుల్లి రెబ్బలండి, ఒక 20 అన్నమాట. అవి లైట్గా పొట్టు తీసేసుకొని కొద్దిగా కచ్చా పచ్చగా దంచి వేసేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయిందండి. మంచి వాసనతో గుమగుమలాడిపోతూ ఉందండి. దీన్ని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేశానండి, ఒక కప్పు పెట్టాను. ముందుగా ఈ కరివేపాకు పొడిని వేస్తున్నానండి. బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్లకు, తర్వాత పాలిచ్చే తల్లులకు, కంటి చూపుకి, కొంతమందికి జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుందండి. సో అలాంటి వాళ్ళు ప్రతిరోజు కూడా మనం తినే ప్రతి ముద్దలో ఒక ముద్ద
కరివేపాకు పొడి తింటే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇంకా నెయ్యి పెట్టేశానండి. అది మజ్జిగ అండి, అది ఏం లేదండి, నిమ్మకాయ, కొత్తిమీర, మజ్జిగ. చాలా బాగుంటుందండి. ఇలాంటి కారపొడులు తిన్నప్పుడు మనకు రసము అవన్నీ ఏం లేకుండా కడుపులో చల్లగా ఉంటుందండి. ఇలాంటి మజ్జిగ అయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా పాపడ్స్ అండి, ఈ విధంగా మనం ఏదైనా పొడులు చేసుకున్నప్పుడు మనకి ఇష్టమైన వెజిటబుల్ ఫ్రైతో తినొచ్చు. లేదు ఈ విధంగా సింపుల్గా మనం పాపడ్స్ ఫ్రై చేసేసుకొని ఇలా నిమ్మకాయ, కొత్తిమీర, మజ్జిగ వేసేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను వేడి వేడి అన్నంలో కొద్దిగా పొడి వేశాను, అలాగే కొంచెం నెయ్యి వేసేసానండి. అంతే అండి. ఇలా వేడి వేడి అన్నంలో ఈ కరివేపాకు కారం పొడి వేసుకొని తింటే మహా అద్భుతంగా ఉంటుందండి. ఎన్నో ప్రయోజనాలున్న ఈ ఆరోగ్యకరమైన ఈ కరివేపాకు కారం పొడిని కూడా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి, వీలైతే మీకు ఈ కాంబినేషన్తో ఒకసారి తప్పకుండా రుచి చూడండి. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఇంకా చాలా రకాల కారపొడులు ఉన్నాయి, వాటిని కూడా మీకు ఒక్కొక్కటి వీడియో పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.